చిరంజీవి గారి మీది కాంబినేషన్ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్ ఆయన టైమింగ్కి మీ టైమింగ్కి ఏదో ఉంటుంది ఫ్యామిలీ స్టోరీ అనుకున్నారు అందరూ. బట్ థియేటర్కి వచ్చిన ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు. అంటే ఫ్యాన్ మూమెంట్స్ కూడా చాలా పెట్టారు ఇందులో. లైక్ ఆ గోడ బద్దలు కొట్టడం, గ్యాంగ్ లీడర్ సీన్ కానీ, లైక్ ఆయన స్మోకింగ్ స్టైల్ కానీ, అసలు ఒక వాకింగ్ షాట్లు కానీ, యాక్షన్ ఎపిసోడ్లో కానీ, ఉక్ స్టెప్ కానీ, అంటే ఫ్యాన్ స్టఫ్ కూడా ఇచ్చారు. బాగానే ప్లాన్ చేశారు. చిరంజీవి గారు అనుకున్నప్పటి నుంచే నేను ఆయనకున్న ఒక టైప్ ఆఫ్ మాస్ ఇమేజ్ ఉంది కదా, అది ఎక్కడ మిస్ కాకూడదని చెప్పి స్క్రిప్టింగ్లోనే అన్నీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ నాకు చిరంజీవి గారి సినిమాలన్నీ చూసి ఎక్కడ ఏవి ట్యాప్ చేస్తే ఏది ఎగ్జైటెడ్గా ఉంటుంది అనేది నాకు ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన మీద నాకున్న ఒక లవ్ టువార్డ్స్ హిమ్ ఏది ఉందో అదంతా రైటింగ్లోకి తీసుకొచ్చాను. సో అందుకే ఈరోజు మీకు ఏది చూసినా కూడా ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా ఉంటుంది. బికాజ్ ఆయన సినిమాలు అందరిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. సో అది కూడా ఎక్కడ మనం వాంటెడ్గా పెట్టినట్టు ఉండకుండా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. సో పెట్టాలనుకున్నది కూడా ఇట్స్ లైక్ నాట్ ఫోర్స్డ్. సో జ్వాల అనే పేరు ఒక ఆర్టిస్ట్ని త్రూ అవుట్ పేరు పెట్టాం, జ్వాల అని పిలవటం కానీ. సో అట్లా లైక్ నారాయణ అని మీ రైటర్ మీరు పిలుస్తుంటారేమో, అందుకే నారాయణ అని వేస్తారు. సో లాజిక్లు అడుగుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, అన్నీ అలా. సో లైవ్లీగా న్యాచురల్గా సెట్ అయిపోయాయి. ఓకే. అండ్ ఈ సినిమా విషయంకి వస్తే మీరు చిరంజీవి గారిని ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ కలిశారు, ఒక డిస్కషన్ జరిగింది. ఆ టైంలో నేను ట్విట్టర్లో ట్వీట్ కూడా వేసాను, మీ రైటింగ్కి అనే టైమింగ్కి ఎంటర్టైన్మెంట్ డోకా ఉండదని. సో అది బాగా వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అందరు చెప్తున్నారు కానీ నేను అప్పుడే గెస్ చేస్తాను మీ ఇద్దరికి పడితే భలే ఉంటుందని. అప్పటికి వెరీ ఇనిషియల్ స్టేజ్ అది. ఆ టైంకి అంటే అప్పటికే ఫిక్స్ అయి ఉంది, హోల్డ్లో పెట్టారా? అంటే సంక్రాంతికి వస్తున్నాకనే ముందు కదా అది ప్రాజెక్ట్. సంక్రాంతికి వస్తున్నాంకి ముందు ఒకటి అనుకున్నాము, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ ముందు మెటీరియలైజ్ అవ్వని ప్రాసెస్, అది అవ్వని ప్రాసెస్ నాకు నచ్చలా. సో అలా ఎగ్జిట్ అవ్వకుండా ఉండాల్సిందని చెప్పి నేను మళ్ళీ చిరంజీవి గారిని కలిసి మన సినిమా చేయాలి, మంచి కథ చెప్పమ్మా అన్నారు. ఓకే. చెప్పాను, కథ ఐడియా చెప్పగానే విపరీతంగా నచ్చింది ఆయనకి. సో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 month లోపే, సో 1 month లోపే ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. సో ఇమీడియట్గా February 15, 25కి అనౌన్స్మెంట్ దాకా వచ్చేసాం. సో అంతే, ఏం లేదు, నేను చిరంజీవి గారితో సినిమా చేయాలి, అది నేను ఎలా అనుకుంటున్నాను, నేను ఎలా చూస్తున్నాను, చిరంజీవి గారిని అలా చూపించాలన్న ఎగ్జైట్మెంట్కి కరెక్ట్ టైం ఫ్రేమ్ దొరికింది, అన్నీ కుదిరే. సంక్రాంతికి వస్తున్న తర్వాత పట్టమే కరెక్ట్ అయింది, మంచి కథ, మంచి అన్ని రకాలుగా ఆయన ప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. అండ్ భీమ్స్ గారి విషయంకి వస్తే మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. అంటే రవితేజ గారు ఆయన్ని సపోర్ట్ చేశారు ఒక టైంలో, అండ్ సంక్రాంతికి వస్తున్నంత మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి గారి సినిమాలో పెట్టారు ఇప్పుడు, అండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ గారితో హిందీ సినిమా కూడా చేస్తారు ఆయన. సో మొన్న ఎమోషనల్గా మాట్లాడినప్పుడు కూడా బాగా అనిపించింది నాకు. తను భీమ్స్ బాగా కష్టపడతాడు, మంచి టాలెంటెడ్ ఫెలో. తనకి మేము ఆపర్చునిటీ ఇవ్వటమో ఇంకొకరు సపోర్ట్ చేయటమో కాదు కానీ, సో తనకి చాలా లేట్గా వచ్చింది రికగ్నైజేషన్. ఎప్పుడో సక్సెస్ అవ్వాల్సింది. నేను 2014-15లోనే నేను తనతో వర్క్ చేయాల్సింది ఫస్ట్ ఫిల్మ్కి, పటాస్కి. కుదరలేదు అప్పుడు. అది నా ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ డైరెక్టర్ భీమ్స్ యాక్చువల్గా. తర్వాత సాయి కార్తిక్ చేశాడు, కళ్యాణ్ రామ్ గారి సినిమా ఓకే అయ్యాక అటు వెళ్ళిపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడన్నా భీమ్స్ పడితే, నాకు భీమ్స్కి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో తన మ్యూజిక్ని నా కథ సిచ్యువేషన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో నేను అనుకున్న సిచ్యువేషన్కి తన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కరెక్ట్గా సింగ్ ఉండదు. సో అది మా ఇద్దరికి కుదిరింది. అందుకే బ్యాక్ టు బ్యాక్ 2 సూపర్ డూపర్ ఆల్బమ్స్ డెలివరీ చేసి మంచి పాటలు, ట్రెండ్ అయ్యే పాట అంటే ఈరోజు ఊరికే విని వదిలేసే పాట కాదు కదా, ఒక నెలలు వైరల్ అయిపోయే పాటలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు, బ్యాక్ టు బ్యాక్ అది. సో నేను అదే అంటా, భీమ్స్ని మన కాంబినేషన్ రాఘవేంద్రరావు గారు కిరణ్ లాగా ఎప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కాంబోలా ఉండాలి, ఇలాగే కష్టపడి పనిచేయ భీమ్స్ అని చెప్పాను.